హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేస్తే మీరు మంచి వాల్యూ ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారనమాట. నేను ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తాను ఇక్కడ. మీరు ఈ యొక్క సబ్జెక్ట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలని నేను చెప్తాను అనమాట. నా ఛానల్ ద్వారా మీకు ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, తను కూడా పర్సనల్ స్ట్రాటజీ తీసుకెళ్ళారు. సో నేను జనరల్గా చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో తనకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను నేను ఇక్కడ జిగ్జాగ్ ఇండికేటర్ యాడ్ చేయమని నేను చెప్పలేదు. సో ఇండికేటర్స్ మనకు హెల్ప్ అవ్వవు, బట్ ప్రైజ్ యాక్షన్కి మనం యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అడిషనల్గా. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, తను ఇది ఎక్స్పీరియన్స్కున్న పవర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను తనకు చెప్పలేదు జిగ్జాగ్ యాడ్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడండి, జిగ్జాగ్ యాడ్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ తీసుకున్న వాళ్ళు జిగ్జాగ్ కూడా మీకు జిగ్జాగ్ మీద ఐడియా ఉంటే మీరు యాడ్ చేసి చూడండి. సో ఎందుకంటే జిగ్జాగ్ అనే ఇండికేటర్ మనకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది చూపిస్తారు అనమాట మార్కెట్లో. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ ఆల్ విన్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే మీరు ప్రాపర్గా కొంత ఎక్స్పీరియన్స్, అందుకోసం నేను బిగినర్స్కి ఇవ్వట్లేదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ స్ట్రాటజీ తీసుకున్న స్టూడెంట్ రిజల్ట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ తను కంప్లీట్గా 20 ట్రేడ్ తీసుకుంటే 15 విన్ అని చెప్పేసి ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, 10 ట్రేడ్ తీసుకుంటే 8 విన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాపర్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రాపర్గా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ కావచ్చు, మనకి ట్రెండ్, అకార్డింగ్ టు ట్రెండ్ మనకు ప్రాపర్ సిగ్నల్ ఉందన్నమాట బై ట్రేడ్కి. నేను అందుకోసమే ఇక్కడ మల్టిపుల్గా నేను ట్రేడ్ చేశాను. సో నేను ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మీకు స్ట్రక్చర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను ప్రీవియస్గా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మీరు హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రైజ్ యాక్షన్లో అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట. సో నేను కంప్లీట్గా కోర్స్లో కూడా నేను అడ్వాన్స్డ్ లెవెల్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేసి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈ యొక్క కండిషన్లోనే మీరు మార్కెట్ యొక్క స్ట్రక్చరు, సైకాలజీ, క్యాన్సిక్ సైకాలజీ ఏదైతే ఉందో మనకు ఇక్కడ చూడొచ్చు మీరు. సో ప్రాపర్గా క్యాన్సిక్స్లోనే మనకు ఒక ఇండికేషన్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్క విక్కి కూడా మనకి ఒక ప్రాపర్ ఇండికేషన్ అనేది ఉంటుంది. సో ఆ విక్ని బేస్ చేసుకొని, అలాగే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నేను నేర్పిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అదే కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ ఎలాంటి లెవెల్స్ డ్రా చేయలేదు, బట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ ప్లస్ మనకు క్యాన్సిక్ సైకాలజీ నేను బేస్ చేసుకొని ఇక్కడ మల్టిపుల్గా బై ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రీవియస్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, మీరు ఒక లోవర్ హై లెవెల్ ఉంది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి, మనకు ఇదే లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మూమెంటం కూడా ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ మూమెంటం ఉంది. ఎక్కడంటూ స్ట్రక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్ట్రక్చర్ కూడా ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మనకు ప్రీవియస్గా ఈ యొక్క క్యాండిల్లో వీక్నెస్ కనిపించినా కూడా బయర్స్లో మళ్ళీ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క బయర్ లెవెల్ నుంచి మనకు ప్రాపర్ సైన్ వచ్చింది. సో మనకి స్ట్రక్చరు ప్లస్ ఈ యొక్క కన్ఫర్మేషన్, సో ఇవన్నీ కండిషన్స్ నేను చూసుకొని నేను మార్జిన్ సేఫ్టీ యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే సెల్లర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు మార్కెట్లో. సో అందుకోసమే నేను ఇక్కడ మార్జిన్ సేఫ్టీ యూజ్ చేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రాపర్గా అంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతారన్నమాట. సో మీరు జనరల్‌గా ఒక 10 ట్రేడ్ తీసుకుంటే 10 ట్రేడ్స్ విన్ అవ్వడం కాదు. సో ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటే ఈ లాస్‌ని కూడా రికవరీ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక 2 ట్రేడ్స్, 3 ట్రేడ్స్ లాస్ గానే మీ సైకాలజీ అనేది దెబ్బతింటది. సో ఫియర్‌గా ఫీల్ అవుతారు. సో భయంతోటి మిగతా ట్రేడ్స్ అన్నీ పోగొట్టుకుంటారు. సో టోటల్ క్యాపిటల్ అంతా లాస్ అవుతది. సో అది మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇదంతా అవసరం లేదనమాట. అంటే మీరు షూర్‌గా, అంటే మీకు పక్కాగా ఒక సెటప్ అనేది ఉంది. ఒక టెక్నికల్ అనాలిసిస్‌లో మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉంది. సో మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది కాబట్టి మీకు తెలుసు ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేది. సో ఇదంతా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతది. అంతేకాని డైరెక్ట్‌గా సింగిల్ ఒక యూట్యూబ్ వీడియోలో అట్లా చూసి దీన్ని ఒక గేమ్ లాగా భావించి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయడం కాదు. సో దీనికి ప్రాపర్‌గా లెర్నింగ్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కావాలి. సో ప్రాక్టీస్ చేయాలి ఫస్టు. సో సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ తర్వాత మనం ఆటోమేటిక్‌గా దీంట్లో ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే చెప్తాను, ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్‌లో. సో మీరిక్కడ చూడొచ్చు, నేను ఆ చార్ట్ చేంజ్ చేస్తూ చూస్తున్నాను. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాననమాట. సో అందుకోసమే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ముందే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చూసేసి ఆ లైవ్ ఐకాన్ చూసి అట్రాక్ట్ అయిపోయి, సో దీన్ని ఒక గేమ్ లాగా భావించి ఇది ఒక బెట్టింగ్ గేమ్ లాగా అనుకుంటారు చాలామంది.
సో, ఏదో గ్రీన్, రెడ్ అప్ ఎళ్తే అప్ తీసుకోవడం, డౌన్ ఎళ్తే డౌన్ తీసుకోవడం ఈ విధంగా కాదు. అలాంటి ఎవరైనా ఒకవేళ ప్రాపర్ గైడ్‌లైన్స్ లేకుండా అది చేసినట్టయితే మీరు మానుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా రియల్ అకౌంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, 2,00,000, 3,00,000 పోగొట్టుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో, ఎవరు కానీ మిమ్మల్ని ప్రాపర్‌గా నాలెడ్జ్ లేకుండా మీరు చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఫస్ట్ ఒక పర్సనల్‌గా మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి దీనిలో చేయడానికి. అంటే పర్సనల్‌గా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. సో, వితౌట్ లెర్నింగ్ డైరెక్ట్‌గా చేసే వాళ్ళు చాలామందున్నారు. సో, ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినా సరే అలా చేస్తున్నారు. సో, ఆ విధంగా చేయకండి. సో, నేను అదే చెప్తాను. ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇస్తాను నేను. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అంటే ఒక కోర్స్ తీసుకొని నేర్చుకోండి. ఫస్ట్ సపోర్ట్ తీసుకోండి అక్కడ మీరు తీసుకున్న దగ్గర. సపోర్ట్ తీసుకొని ప్రతి డౌట్‌ని క్లారిఫై చేసుకోండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీరు తీసుకున్న సబ్జెక్ట్‌ని నోట్స్ చేసుకోండి. ఒక బుక్‌లో నోట్స్ చేసుకోండి. సెపరేట్‌గా ఒక నోట్స్ పెట్టుకొని, నోట్స్ చేసుకొని, సో, అదే ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లలో చూసి డైరెక్ట్‌గా అక్కడ వాళ్ళు చెప్పింది చూసి అక్కడ వాళ్ళు చేసే ఆ రిజల్ట్‌ని మీరు చూస్తారు గానీ కంప్లీట్‌గా ఆ రిజల్ట్ రావడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందని చెప్పేసి మీకు అవసరం లేదనమాట. చాలామందికి అదంత అవసరం లేదు. డైరెక్ట్‌గా ఒక ప్రాక్టీస్, హార్డ్ వర్క్ అనేసరికి ఎవరికీ నచ్చదు. సో, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌ని మీరు ఫస్ట్ వదిలేయండి. తొందరగా దీంట్లో అయిపోవాలి. తొందరగా చేసేసుకోవాలి. తొందరగా ఎర్న్ చేయాలి. సో, నైట్‌కి నైటే మనం 1,00,00,000 బిల్డప్ చేయాలనేది ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇక్కడ పనికిరాదు. సో, ఫస్టు లెర్నింగ్. సో, మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా గూడా ఒక డైలీ టార్గెట్ తోటి టార్గెట్‌తో మనం చేయాల్సుంటుందిక్కడ. సో, మీరు రెగ్యులర్‌గా నా యూట్యూబ్ వీడియో చూడండి. సో, ప్రాపర్‌గా ఒక టార్గెట్ హిట్ అవ్వడంతోటి నేను సెషన్ క్లోజ్ జేస్తాను. సో, అంతేగాని డైరెక్ట్‌గా మీరు ఒకటే రోజులో ఒక హ్యూజ్ అమౌంట్ చేయాలని జెప్పేసి ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోకూడదు. సో, మీ దగ్గర ఎంత ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉన్నా గూడా ఒక లిమిట్‌గా పెట్టుకొని ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ టార్గెట్‌ని మెయింటైన్ జేయాలి. సో, అదే మనకు మెయిన్‌గా అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 10 ట్రేడ్స్ తీసుకుంటే మీరు 10 ట్రేడ్స్ విన్ అవ్వాలని లేదు అక్కడ. సో, 10 ట్రేడ్స్‌లో మీకు 5 విన్ అయినా గూడా మీరు ఒక మనీ మేనేజ్‌మెంట్ తోటి మీరు ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు ప్రాఫిట్‌లో ఎలా ఉన్నారనేదే మనకి యాక్యురసీ. సో, ఆ ప్రాఫిట్‌ని ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ చేస్తారు అనేది మీకిక్కడ స్కిల్ అన్నమాట అది. సో, అది ఎలా సాధ్యమవుతదంటే మీకు నాలెడ్జ్ ఉన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక 2, 3 ట్రేడ్స్ లాస్ అయినా గూడా మనకు మార్కెట్ అనేది చాలా మట్టుకు ఒక ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. సో, దాన్ని మీరు యూజ్ జేసుకోవాలి. సో, దాన్ని ఫైండ్ ఔట్ చేయగలగాలి. సో, అదే నాలెడ్జ్ ఇక్కడ. మార్కెట్ మనకి మల్టిపుల్‌గా ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. బట్ దాన్ని మనం ఏ విధంగా పేషెన్స్‌గా వెయిట్ జేసి ప్రాపర్‌గా గ్రాబ్ చేసామనేదే నాలెడ్జ్ ఇక్కడ. సో, అది దేనివల్ల వస్తదంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్లనే. సో, సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్లే వస్తుంది. అలాగే ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్స్‌ని మీరు ఏ విధంగా చేస్తారు. ఆ కన్ఫర్మేషన్స్‌తో ఏ విధంగా చేస్తారు అంటే ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అంటే ఎవ్రీడే మీరు నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు దీంట్లో ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి ప్రాక్టీస్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో, ప్రతి డౌట్‌ని అడిగి తెలుసుకోవడం. సో, దీని మీద ఈ సబ్జెక్ట్ మీద ప్రాపర్ రీసెర్చ్ అనేది ఉంటుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అవుతది. అంతేకంటే జీరో ఎక్స్‌పీరియన్స్ తోటి దీంట్లో డైరెక్ట్‌గా సింగిల్ వీడియో చూసి నేను చేస్తాను అంటే కుదరదు. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నాను. అకార్డింగ్ టు మన సబ్జెక్ట్ అన్నమాట. సో, మనకి చెప్పాను కదా! నేను సప్లై అండ్ డిమాండ్ రూల్స్ బేస్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ప్రాపర్‌గా మనకు ఈ ఏరియా నుంచే మనకు ప్రీవియస్‌గానే ఒక మొమెంటమ్ అనేది ఉంది. సో, బయర్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది. సో, మళ్ళీ అక్కడ చూడండి ఇక్కడ ప్రాపర్ వీక్‌నెస్ వచ్చింది. సో, సెల్లర్స్‌లో ప్రాపర్ వీక్‌నెస్. సో, మనకి ఒక సిగ్నల్. సో, ఒక కంటిన్యూయేషన్ సైన్ సిగ్నల్. సో, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఈ కన్ఫర్మేషన్‌తోటి నేను షూర్‌గా ట్రేడ్ తీసుకున్నాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ ఖచ్చితంగా ఇది మనకిది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఒకవేళ లాస్ అయినా కూడా మనం రికవరీ చేసుకుంటాం. ఎందుకంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్‌లో. సో, ఒక సింగిల్ ట్రేడ్, 2 ట్రేడ్స్, 3 ట్రేడ్స్, 4 ట్రేడ్స్ లాస్ అయినా కూడా మనం టెన్షన్ పడకుండా ప్రాపర్ పేషెన్స్, ప్రాపర్ సైకిల్‌తో ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మనకిక్కడ నాలెడ్జ్ అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, లైఫ్‌నెస్ సపోర్ట్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానెల్ చూసినంత మాత్రాన మీరు తీసుకోవాలని కాదు. సో, మీకు సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో, ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇస్తాను. ప్రాపర్ ఒక సపోర్ట్ ఇస్తాను. మీ ప్రైస్ యాక్షన్‌లో మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు. సో, మీరిక్కడ చూడొచ్చు ఇది మనకు ప్రాఫిట్‌లో బుక్ అయ్యింది. సో, నేను మళ్ళీ చార్ట్ చేంజ్ చేశాను. అంటే మనకు జనరల్‌గా ఒకటే చార్ట్‌లో చేయాలని కాదు. సో, చార్ట్‌లో ప్రాపర్‌గా మీకు ఎక్కడైతే మంచి ఒక ప్రాపర్ ఇది ఉంటుందో సో, మీరక్కడ ట్రేడ్ చేసుకోవచ్చనమాట. సో ఫ్రెండ్స్ ఒక ప్రాపర్ మైండ్ సెట్ అనేది ఉండాలన్నమాట. అంటే మనకి ఒక ఆహ్, మంచి కన్సిస్టెన్సీ రావాలి అంటే దీంట్లో ప్రైజ్ యాక్షన్‌లో సబ్జెక్ట్‌తో పాటు ప్రాక్టీస్ అనేది ఎవ్రీడే చాలా అవసరం అన్నమాట. సో, ప్రాక్టీస్ చేస్తూ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో, డెమోలో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. వెంటనే మీరు యూట్యూబ్‌లో
చూసి వెంటనే డైరెక్ట్‌గా డిపాజిట్‌లు రియల్ అకౌంట్‌లో డిపాజిట్‌లు అలా ఆ విధంగా చేయొద్దు. సో, ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరము. ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం అన్నమాట. సో, ఈ విధంగా మీరు ట్రేడింగ్ అనేది మనొక జర్నీని మీరు ఆహ్, ఎలాంటి ఆహ్, టెన్షన్స్ లేకుండా ఒక ప్రాపర్ కూల్‌గా మీరు నేర్చుకోండి. సో, ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ ఉంటే దీన్ని గ్రాబ్ చేయడం అనేది కష్టమేం కాదు. కానీ ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట. సో, ఒక ప్రాపర్ మైండ్‌సెట్‌తో మీరు దీంట్లో ఒక లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను చూస్తున్నాను ప్రాపర్‌గా ఏదైనా ఒక మంచి సిగ్నల్ ఏదైతే అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకి క్యాన్సిక్ సైకాలజీ కానీ అక్కడనే మనకి మార్కెట్ స్ట్రక్చర్‌లో ఒక కన్ఫర్మేషన్. సో, ఈ విధంగా ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో, అంతేకాని డైరెక్ట్‌గా సింగిల్ కన్ఫర్మేషన్స్‌తో మనం ట్రేడ్ చేయలేము. సో, ఇది చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఈ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఒకేసారి ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది అది ప్రాక్టీస్ వల్ల వచ్చే ఒక స్కిల్ అన్నమాట. సో, ప్రాక్టీస్‌కున్న పవర్ అది. సో, ప్రాక్టీస్ అనేది అందుకోసమే చెప్తాను నేను ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఎవరికైనా గానీ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేది ఎవ్రీ డే చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఒక చార్ట్ మీద ఒక మాస్టర్ అవ్వాలి అనుకుంటే మీకు ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, మీరు ఓపెన్ చేయగానే మార్కెట్‌లో కండిషన్స్ అర్థం చేసుకుంటారు. సో, కండిషన్ ఏ విధంగా నడుస్తుందక్కడ. సో, అప్ ట్రెండ్ ఉందా? డౌన్ ట్రెండ్ ఉందా? సో, సైడ్‌వేస్ మార్కెట్ ఉందా? సో, ఏ కండిషన్‌లో మార్కెట్‌లో ఆ బయర్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు? ఏం ఫార్మేషన్ అవుతుంది అక్కడ? క్యాండిల్‌స్టిక్ మనకి ఏం చెప్తుంది? సో, అది ఏ సిచ్యువేషన్‌లో ఫార్మేషన్ అయితే మనకి మార్కెట్‌లో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికుంది? సో, ఇదంతా మార్కెట్ స్ట్రక్చర్‌లో ఉంటది. సో, అందుకోసమే ఫస్ట్ మనకి మార్కెట్ స్ట్రక్చర్‌ని డెవలప్ జేసుకోవాలి. అలాగే తర్వాత క్యాండిల్‌స్టిక్ సైకాలజీలో క్యాండిల్‌స్టిక్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకి మనం దాన్ని డెవలప్ జేసుకోవాల్సుంటుంది. సో, ఇంతే అన్నమాట. అంటే మనము అన్నీ ఒక హ్యూజ్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఒక మల్టిపుల్ లెవెల్స్ అన్నీ డ్రా చేసుకొని దాంట్లో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఎస్ఎన్ఆర్ అని చెప్పేసి ఈ విధంగా. సో, ఇదంతా ఏముండదు. ఎస్ఎన్ఆర్ అనేది ఒక ప్రాపర్‌గా మనకు ఫస్ట్ నుంచి యూట్యూబ్‌లో ఉన్నది ఒక కైండ్ ఆఫ్ ఒక సబ్జెక్ట్ లాగా అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఎస్ఎన్ఆర్ అనేది ఇక్కడ మెయిన్ కాదు. మనకు మార్కెట్ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేస్తది. ఎస్ఎన్ఆర్‌ని బ్రేక్ చేయాలన్నా ఒకవేళ ప్రాపర్‌గా మనకి ఎస్ఎన్ఆర్ బ్రేక్‌ఔట్ తర్వాత రీటెస్ట్. సో, ఇదంతా మార్కెట్ స్ట్రక్చర్‌లో ఉంటుందన్నమాట. ఆ సీక్రెట్ అనేది. స్ట్రక్చర్‌లో ఎట్ ద సేమ్ టైమ్ క్యాన్సిక్ సైకాలజీ అక్కడ క్యాన్సిక్స్ మనకి వాటి యొక్క స్ట్రెంత్ మీరక్కడ స్ట్రెంత్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటి యొక్క స్ట్రెంత్ కూడా మనకు చెప్తది మీకు. సో, ఇక్కడ మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ ఒక వీక్‌నెస్ వచ్చింది సెల్లర్స్‌లో. మనకు స్ట్రక్చర్ కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక ప్రాపర్ లెవెల్ ఉంది. సో, ఆ లెవెల్ నుంచి మనకి ఒక బయ్యర్ యొక్క ఎంట్రీ జరుగుతుంది. సో, ప్రీవియస్‌గా మనకు క్యాన్సిక్ సైకాలజీ చూసినట్టయితే ఇదొక ప్రాపర్ కైండ్ ఆఫ్ వీక్‌నెస్ అని చెప్పొచ్చు సెల్లర్స్‌లో. సో, నెక్స్ట్ మనకి స్ట్రెంతీగా వస్తున్నారు. సో, ఈ లెవెల్ నుంచి స్ట్రెంతీగా వస్తున్నారు బయర్స్. సో, నెక్స్ట్ మార్కెట్‌లో టార్గెట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో, ఈ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్‌తో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకు చూద్దాం ఒకవేళ 2 ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడంటే సైకాలజీ ఇక్కడ నుంచి మనకు ఎక్కడంటే స్ట్రక్చర్ కూడా మనకు అన్ని విధాలుగా ఇక్కడ నుంచి అంటే బయ్యర్ క్యాండిల్ రావాల్సి ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మనకి ఒక మూమెంటం అనేది ఉంది. బ్యాక్ టు బ్యాక్ 4 క్యాండిల్స్. సో, ఒక మూమెంటం అనేది ఉంది. సో, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా మార్టింగిల్‌లో కూడా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. క్యాన్సిక్ సైకాలజీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకక్కడ బయర్స్ స్ట్రెంతీగా వస్తున్నారా? వీక్‌గా వస్తున్నారా? సెల్లర్స్ స్ట్రెంతీగా ఉన్నారా? వీక్‌గా ఉన్నారా? ఏ కండిషన్‌లో అది ఫార్మేషన్ అవుతుంది క్యాండిల్‌స్టిక్. మనకు ఏ లెవెల్ నుంచి అది క్యాన్సిక్ ఫార్మేషన్ అయింది. ఇదంతా ఉంటుందన్నమాట. సో, అది ఇన్ని కైండ్ ఆఫ్ ఒక మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సుంటుంది. సో, ఇది ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్‌లో వస్తది. సో, ఇక్కడ చూడండి ఇక మనకిది లాస్ అయిపోయింది. సో, ఎందుకంటే చూడండి ఇక్కడ మొమెంటమ్ అని ఉంది. మొమెంటమ్‌కి ఒక సింగిల్ గ్రీన్ క్యాండిల్ ఒక రీట్రేస్‌మెంట్ లాగా వర్క్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మనకి రెడ్ క్యాండిల్ వచ్చేసింది. సో, దీని తర్వాత మనకు ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ జరిగింది. బయర్స్‌లో స్ట్రెంత్ అనేది ఉంది. సో, ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఫార్మేషన్ అవుతది. సో, ఇట్లా ఈ విధంగా మార్టింగల్ స్టెప్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ సెల్లర్స్ అనేది వాళ్ళు స్ట్రెంతీగా వస్తున్నారు. సో, అందుకోసం నేను ఇక్కడ వదిలేసాను. సో, ఈ విధంగా కండిషన్స్ ఉంటాయి. సో, మార్కెట్‌లో కండిషన్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవచ్చు బై ట్రేడ్ మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. బట్ ఇక్కడ స్ట్రెంతీగా వస్తున్నారు. సెల్లర్స్ వీక్‌గా రాలేదు ఇక్కడ. సో, సో, మనకి అక్కడ ట్రేడ్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి మనకు ముందే ఇండికేట్ చేస్తది మార్కెట్ అక్కడ.
సో, ఆ ఇండికేషన్ చేసిందాన్ని మనం అర్థం చేసుకునేదే నాలెడ్జ్ అన్నమాట. సో, మనకు ముందే ఆ నాలెడ్జ్ ఉంటే, అక్కడ మనకదేం చెప్తుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనా లేదా అని చెప్పేసి మనకు తెలిసుంటుంది. సో, బికాస్ ఆఫ్ నాలెడ్జ్. సో, నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ నాలెడ్జ్ దీంట్లో ట్రేడ్ చేయకూడదు. సో, ఇన్వెస్ట్ చేయొద్దు వితౌట్ నాలెడ్జ్. సో, మీరిక్కడ చూడండి. సో, ప్రాపర్ ఒక స్ట్రక్చర్ ఉంది ఇక్కడ మనకి. ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. ట్రెండ్ కూడా మనకు ప్రాపర్‌గా ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతూ వస్తుంది మార్కెట్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, మనకి ఎక్కడైతే ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరుకుద్దో నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, మళ్ళీ ఒక సెల్లర్స్ ఎంట్రీ జరుగుతుంది. ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, నేను చార్ట్ చేంజ్ చేస్తున్నాను. ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ చూడండి మనకు అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా మనకు కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా మేజర్‌గా మనకు అప్ ట్రెండ్ ఉంది. సో, మేజర్‌గా అప్ ట్రెండ్ ఉంది. డైరెక్షన్ కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే మనకి ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సో, నెక్స్ట్ మనకి ఒక వీక్‌నెస్ సెల్లర్స్‌లో ఒక ప్రాపర్ వీక్‌నెస్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ప్రాపర్ వీక్‌నెస్ అనేది కూడా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కంప్లీట్‌గా ఈ యొక్క జోన్‌లో చూడండి బయర్స్ రిజెక్షన్ వస్తుంది. సో, రిజెక్షన్ వచ్చినప్పుడల్లా మనకి ఇక్కడ బయర్ యొక్క స్ట్రెంత్ కూడా కనిపిస్తుంది. సో, బయర్స్ యొక్క రిప్లై కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో, అదొక బయర్ జోన్ లాగా మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సెల్లర్స్ జోన్‌లో బయర్స్ జోన్‌లో సెల్లర్స్ వీక్‌నెస్ మంచి కన్ఫర్మేషన్. సో, ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీని ఉపయోగించి సో, మనకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. క్యాండిల్స్‌కి రియాక్షన్‌లో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. సో, కొంచెం ఎంట్రీ కింద ఉంటే మనకి ప్రాపర్ ట్రేడ్ అన్నమాట. బట్ నో ప్రాబ్లమ్. ఇక్కడ నుంచి స్ట్రెంత్‌గా రావాల్సిందే బయర్స్. ఎందుకంటే మనకు హిస్టరీలో కూడా బయర్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట వన్ ట్రేడ్ తీసుకోవడానికి. సో, బట్ మనం ఆ సబ్జెక్ట్‌ని ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మనం ప్రాక్టీస్ చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా ఈ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు. సో, అర్థమైతే మనకు ఇది చాలా చాలా అంటే మనకు నాలెడ్జ్ మనం దీంట్లో బిల్డప్ చేసుకుంటే చాలా ఈజీ సబ్జెక్ట్. వితౌట్ నాలెడ్జ్ చేస్తే మాత్రం ఇది ఎవరికైనా ఏ సబ్జెక్ట్ అయినా కామన్‌గా మనకు టఫ్ సబ్జెక్టే అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ నేను మల్టిపుల్‌గా తీసుకున్నాను ట్రేడ్స్ మనకి ఇవన్నీ విన్నింగ్‌లో బుక్ అవుతున్నాయి. సో, ఈ విధంగా అన్నమాట ప్రాపర్ కన్ఫర్మేషన్స్ పేషెన్స్‌గా వెయిట్ చేసి మనకు మార్కెట్ ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్రైస్ యాక్షన్‌తో మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తది ట్రేడ్‌కి. బట్ దాన్ని ఫైండ్ ఔట్ చేయడం అనేది మన మీద డిపెండెంట్ ఉంది. అకార్డింగ్ టు మన నాలెడ్జ్ అన్నమాట. సో, అందుకోసమే ఖచ్చితంగా ఒక లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో చూసి మీరు ట్రై చేయకూడదు డైరెక్ట్‌గా. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో, నేను డిస్క్రిప్షన్‌లో నా డీటెయిల్స్ ఇస్తాను. నా పర్సనల్ స్ట్రాటజీ అయినా, ప్రైస్ యాక్షన్ కోర్స్ అయినా కూడా. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రవణ్ పటేల్ సైనింగ్ ఆఫ్.